వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కార్తీక్ కర్వా. వివరాలకు వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో కూటమి పాలనపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోందన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. రేషన్ బియ్యం పేరిట కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారులు, చెక్ పోస్టులు అన్నీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటే ఎలా అక్రమ రవాణా జరుగుతోందని ప్రశ్నించారు ఆయన. వ్యవస్థీకృత నేరాలకు అలవాటు పడ్డ కూటమి నేతలు కావాలనే వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారని సొంత వియ్యంకుడిది. పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండదు వాళ్ళు, చేసింది వాళ్ళు. మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉంటారు. బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అదే తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. అందులో ఈ పయ్యావుల కేశవ వాళ్ళ వియంకుడు ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్ ఈయన ఆంధ్రాలో నెంబర్ 1. రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించిందంతా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. పార్టీ కార్యకర్తలతో మమేకమవనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంక్రాంతి పండుగ తర్వాత వారానికి 2 రోజులు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో బస చేయనున్నట్టుగా ప్రకటించారు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు వైఎస్ జగన్. మన పార్టీ గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉంది. కానీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావాలి. ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పార్టీలో క్రియాశీలక మార్పులకు ఇప్పటికే నాంది పలికిన నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం, జనవరి 4వ వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి 2 రోజులు అక్కడే నిద్రపోతాను. ప్రతి బుధవారము, ప్రతి గురువారము ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం మరో 4 నియోజకవర్గాలు, మొత్తంగా ఆ 2 రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తాము.
కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో దళారులు పండగ చేసుకుంటున్నారని అన్నారు. ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని చెప్తున్న సివిల్ సప్లై మంత్రి గుంటూరు జిల్లాలో ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో వెంకటకృష్ణాపురం, శాలపాడు గ్రామాల్లో పంట పొలాల కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు అంబటి రాంబాబు. గుంటూరు జిల్లాలో ఏ విధంగా పండించిన వరి ధాన్యపు బస్తాలను అమ్ముకోలేకపోతున్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగో నా వెనకాల ఉన్నటువంటి లోడైన లారీ ఒక ప్రైవేట్ వ్యాపారస్తుడు కొనుక్కున్నాడు. ఎంత కొనుక్కున్నారు అని వివిధ రైతులను అడిగాం. 4-5 రైతులు అమ్ముకున్నారు. ఒకరు 1350 చెప్పారు, ఒకరు 1300 చెప్పారు, ఒకరు 1400 చెప్పారు. అంటే రకరకాలుగా ఆ తేమ శాతాన్ని బట్టి ఆ ప్రత్యేకంగా ఆ ప్రైవేట్ వ్యాపారస్తుడు కొనుక్కున్నాడే తప్ప ప్రభుత్వం ఎక్కడ గింజ కూడా కొనేటువంటి పరిస్థితి కనిపించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను కూటమి సర్కార్ మోసం చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ పోరాటం ప్రారంభిస్తుందని చెప్పారు. అన్నదాతలకు అండగా ఈ నెల 13న కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. రైతులు పంటలు సాగు చేసుకునే ముందు ఖరీఫ్ సీజన్, రబీ సీజన్లకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకునే ముందు రైతులకి పెట్టుబడి సహాయం అందించాలనేటువంటి లక్ష్యంతో 12,500 రూపాయల లెక్కన 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన దానికన్నా మిన్నగా 12,500 రూపాయలని 13,500 రూపాయలకు పెంచి 4 విడతలనే 5 విడతలకు పొడిగించి 50,000 రూపాయలు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి 67,500 రూపాయలు ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా రైతులకు పెట్టుబడి సహాయం అందించడం జరిగింది. కాకినాడ జిల్లా తునిలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతం అడుగుతున్నారు, 25,000, 26,000 జీతం అడుగుతున్నారు. వారికి 25,000 రూపాయల జీతం అన్న ఈరోజు ఉన్న రేట్లను బట్టి లేకపోతే ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ఏమొస్తుంది? అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ 13,000, 15,000కి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు సంక్షేమ పథకాలు కూడా ఏదో గవర్నమెంట్ జీతం వచ్చినట్టు సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి కట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 25,000 రూపాయల జీతం ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంజనీరింగ్ కార్మికుల ఉద్యమానికి మద్దతు పలకడానికి ఇక్కడికి వచ్చాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చేశారు. అన్ని అనుమతులున్న ఇంటిని ఎందుకు కూల్చారంటూ అధికారులతో రమేష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పర్మిషన్స్ ఉన్నప్పటికీ ఇంటిని కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు. 30 ఇచ్చినా వాంటెడ్గా కొట్టామంటే కొట్టు 5,000 కాకపోతే 10,000 కానీ కొట్టు. మీరు పోతారు అంటున్నా, నేను అందరు బాగుంటారు. ఎవరు బిల్డింగ్ అయితే వాళ్ళ బిల్డింగ్ కొట్టావు. అయితే వాళ్ళు చెప్తే పోతావు. నువ్వు ఏడ చెప్పినది ఆడ 0 అవుతుంది అన్నావు. అన్నాగైంది నాకు తెలుస్తుంది 0 అవుతుంది అలా. అది ఇలా ఈడ మా స్థలం ఉంది. ఇది ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణ సంక్రాంతికి ముందా తర్వాత అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై టీడీపీ, జనసేనలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నాగబాబు ఒక్కడి కోసం విస్తరణ చేపడతారా లేక మంత్రివర్గంలో 5గురిని మారుస్తారా అనే దానిపై చర్చ కొనసాగుతోంది. 5గురు మంత్రులను తొలగిస్తారంటూ టీడీపీలోనే చర్చ సాగుతోంది. మంత్రులు సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సవిత, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, అనిత పదవులపైన టీడీపీలో చర్చ సాగుతోంది. కేబినెట్లో ప్రస్తుతం ఒక స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఆ ఒక్క స్థానం భర్తీతో సరిపెడతారా, 5గురిని మారుస్తారా అనే దానిపైన చర్చ సాగుతోంది.
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ లేక 667 మంది చనిపోయారని హైకోర్టుకు వివరించారు పిటిషనర్. దీంతో హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించింది హైకోర్టు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని పోలీసులను నిలదీసింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రవాణా శాఖ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. 2025 మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. మార్చి 21న ఇంగ్లీష్, 24న గణితం, 26న ఫిజిక్స్ ఎగ్జామ్, మార్చి 28న బయాలజీ, 29న ఒకేషనల్ ఎగ్జామ్, మార్చి 31న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనుండగా మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ స్పీకర్పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతిచ్చిందని చెప్పారు ఆయన. అధికార పక్షము ఎంత మంచి అవకాశం ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. వాళ్ళు ప్రజలల్లా విశ్వాసం కోల్పోతున్నారు. ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుతోని వ్యవహరిస్తున్నారు. నేను ఏకపక్షంగా వ్యవహరించడానికే నేను స్పీకర్ను, ఎవరికి సంబంధం లేదు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసాడు స్పీకర్ గానికే. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడము ఆయన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కు, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ విధంగా మాట్లాడడం ఆయనకు తగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యమంలో రేవంత్ పాల్గొనలేదని, జై తెలంగాణ అనలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో రేవంత్ పాత్ర ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మార్చాల్సింది విగ్రహాలు కాదు, ప్రజల బతుకులని అన్నారు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన మాట్లాడడం వింటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట. అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు, ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నిలదీస్తుంటే ఎవడరా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఇప్పుడు నెహ్రూ గారు పెట్టిందని, భారత మాతను ఇందిరాగాంధీ పెట్టిందని గిట్ట బీజేపీలో వచ్చినాక మార్చిండ్రా? నువ్వు మార్చాల్సింది ప్రజల బతుకుదెరువు. మంచు కుటుంబంలో చెలరేగిన తుఫాను ఇంకా సద్దుమణగలేదు. మంచు విష్ణు రాచకొండ సిపి కార్యాలయానికి వెళ్లారు. సిపి సుధీర్ బాబు ముందు విచారణకు హాజరయ్యారు మంచు విష్ణు. క్రైమ్ నెంబర్ 163 కింద నమోదైన కేసులో ఆయనకు సిపి నోటీసులు ఇచ్చారు. ఎలాంటి గొడవలు పడబోమని ₹1,00,000 పర్సనల్ బాండ్ సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. విష్ణు నుంచి వివరాలను సేకరించారు సిపి సుధీర్ బాబు. అటు ఇప్పటికే ₹1,00,000 వ్యక్తిగత బాండ్ ఇచ్చారు మనోజ్. తన వైపు నుంచి ఎలాంటి గొడవ జరగదని చెప్పారు మనోజ్. ఈ రోజు కూడా ఉదయం నుంచి హైడ్రామా కొనసాగింది. నిన్న రాత్రి జరిగిన గొడవతో బీపీ పెరగడంతో మంచు మోహన్ బాబు గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. మోహన్ బాబు ఆయన పెద్ద కొడుకు విష్ణువర్ధన్ ఈ రోజు ఉదయం పోలీసుల ముందు హాజరు కావాలంటూ రాచకొండ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. రాచకొండ పోలీసుల ఆదేశాలపై వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. ఈ కేసును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. మోహన్ బాబు మరో 2 రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చిన్న కొడుకు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. జల్పల్లిలోని ఇంటి వద్ద తనపై దాడి జరిగిందని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లూరు జిల్లా గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మిగిలిపోయిన వంటకాలను మరుసటి రోజు విద్యార్థులకు వడ్డించారు.
దీంతో వాంతులు విరేచనాలతో 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ IIITలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై డిఎంహెచ్ఓ నాగరాజు తనిఖీలు చేపట్టారు. నాసిరకం మసాలా వాడటం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని నిర్ధారించామన్నారు. గత 3 నెలలుగా IIITలో క్యాంటీన్ అందుబాటులో లేకపోవడంతో బయట హోటల్స్ నుంచి విచ్చలవిడిగా బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ అనుమతించడం కూడా దీనికి ఒక కారణమన్నారు. అయితే క్యాంటీన్లో ఆహారం సరిగ్గా అందడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో గురుకుల పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. భోజనం చేసిన తర్వాత 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే వారిని తాండూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పురుగులు పడిన ఆహారం పెడుతున్నారని, హాస్టల్లో పనులన్నీ తమతోనే చేయిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ అప్డేట్స్. చైర్మన్ జగదీప్ ధన్కడ్పై అవిశ్వాస తీర్మానం అంశం రాజ్యసభను కుదిపేసింది. విపక్ష ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చైర్మన్ గౌరవాన్ని తగ్గించేలా విపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారాయన. సోనియా సోరోస్ ఫౌండేషన్ వ్యవహారం నుంచి ఓ కుటుంబాన్ని కాపాడేందుకే ఇదంతా అంటూ ఫైర్ అయ్యారు. చైర్మన్ను తాము సంరక్షిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలపై ఇండియా కూటమి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పరస్పర ఆరోపణలు, ఆందోళనలతో రాజ్యసభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో తొలుత 12 గంటల వరకు వాయిదా పడగా ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. We should create an atmosphere so that the House can proceed. Shri Kiran Rijiju ji. आदरणीय अध्यक्ष महोदय, सभापति की विनम्रता से निवेदन करता हूं कि इधर बैठे लोग, सभी लोग संविधान के प्रति निष्ठा रखते हैं. ये अम्बेडकर का संविधान बदलना चाहते हैं. ये संविधान के हत्यारे हैं. हम वापस करना चाहते हैं. ఢిల్లీలో ఇండియా కూటమికి బీటలు వారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదన్నారు. ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయని, కాంగ్రెస్కు 15 స్థానాలు కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చారు కేజ్రీవాల్. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సొంత బలంతోనే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే 2 జాబితాల్లో 31 మంది అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్తో ఇటీవలే భేటీ అయ్యారు కేజ్రీవాల్. బెంగళూరు టెక్కీ ఆత్మహత్య వ్యవహారం దుమారం రేపుతున్న వేళ వరకట్న వేధింపుల కేసులపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సరైన ఆధారాలు లేని ఫిర్యాదులను మొదట్లోనే తుంచివేయాలని స్పష్టం చేసింది. 498A చట్టం దుర్వినియోగం కావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వివాహ సంబంధం, వివాదమైన క్రిమినల్ కేసుల్లో కుటుంబ సభ్యుల పేర్లను లాగడం, భర్త సంబంధీకులందరినీ చేర్చడాన్ని తప్పుపట్టింది. నిర్దిష్ట సాక్ష్యం లేని ఆరోపణలు క్రిమినల్ ప్రాసిక్యూషన్కు ఆధారం కాబోవని క్లారిటీ ఇచ్చింది. నిబంధనల్ని దుర్వినియోగం చేయడం, అమాయక కుటుంబ సభ్యులపై అనవసర వేధింపులను నివారించడానికి ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలని బెంచ్ అభిప్రాయపడింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నారు. కాబోయే కోడలికి కీలక పదవి కట్టబెట్టారు.
ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ కింబర్లీ గిల్ఫోయిల్ని గ్రీస్కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్టుగా ప్రకటించారు. గ్రీస్తో రక్షణ సహకారం, వాణిజ్యం, ఆర్థిక ఆవిష్కరణలు తదితర విషయాల్లో ఆమె బలమైన దౌత్య సంబంధాలు నెలకొల్పుతారని ఆకాంక్షించారు. ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్కు కాబోయే భార్యే ఈ కింబర్లీ. 2020 డిసెంబర్ 31న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. గతంలో ఫాక్స్ న్యూస్ హోస్ట్గా పనిచేసిన ఆమె ఆ తర్వాత పొలిటికల్ ఫండ్ రైజర్గా రాణించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు ఆయన. సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేశారు. విద్యుత్, ఆర్థిక, పన్నులు, ఐటీ, మైన్స్ తదితర రంగాల్లో 3 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు సంజయ్ మల్హోత్రా. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. As you know, with other organizations, where change, the only constant that it says, is change. And so we have to be conscious of this fact, that while we do maintain continuity and stability, we cannot be stuck to it, and we have to be alert and agile to meet these challenges while we maintain a policy continuity. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. వరుసగా రెండో రోజు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,568.39 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. కాసేపటికే స్వల్ప నష్టాల్లోకి జారుకుని ఆ తర్వాత లాభాలలో కదలాడింది. సూచీలు ఇంట్రేడ్లో 81,742.37 వద్ద గరిష్టాన్ని తాకాయి. చివరికి 16 పాయింట్ల లాభంతో 81,526.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.75 పాయింట్ల లాభంతో 24,641.80 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.84గా ఉంది. సినిమా విశేషాలు చూద్దాం. కపూర్ ఖాందాన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ 100వ జయంతి ఉత్సవాలకు విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. ఈ నెల 14న రాజ్ కపూర్ 100వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు కపూర్ కుటుంబ సభ్యులు. రణబీర్ కపూర్, ఆలియా భట్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, నీతూ కపూర్ తదితరులు ప్రధానిని కలిశారు. ITV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.